హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. మన బామాస్లో వచ్చేటప్పుడు మన లేడీస్కి ఏం కావాలో, ఎలా వేసుకుంటే ఎలా బాగుంటుందో, ఏ మోడల్ ఏ శారీకి బాగుంటుందో కదా చెప్పేది. ఇప్పుడు వచ్చేటప్పటికి మాటికి క్రాప్ టాప్ అంటున్నాను. అసలు ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, హాఫ్ బ్లౌజ్ అయితే ఇక్కడ వరకు వస్తుంది. అంటే లంగా ఓని వేసుకుంటే నడుము కొంచెం కనపడుతుంది. ఈ లంగాకి జాకెట్కి గ్యాప్ వస్తుంది, ప్లస్ ఫ్రంట్ ఓపెన్ వస్తుంది. అదే క్రాప్ టాప్ అంటే మనకి ఇలా లంగా వేసుకున్న తర్వాత బ్లౌజు లంగాకి గ్యాప్ కూడా కొంచెం కూడా రాదు. ఏదైనా గ్యాప్ ఉంది అనుకుంటే బెల్ట్తో కవర్ చేసుకోవచ్చు. ప్లస్ ఫ్రంట్ వచ్చినప్పటికి ఇలా ప్రిన్సెస్ కటింగ్ వస్తే చూడండి, ప్రిన్సెస్ కటింగ్ ఎంత డీసెంట్గా ఉందో. వేసుకొని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు, యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉంటుందో వేసుకుంటే అలానే. బ్యాక్ వచ్చినప్పటికీ బ్యాక్ ఓపెన్ ఇలా వస్తుందండి. దీన్ని క్రాప్ టాప్ అంటాం, అంతే, ఏం లేదు. ఇది కావాలంటే మనకి నడుము కనపడకుండా, అంటే చాలా మంది పిల్లలకి, అలవాటు లేని పిల్లలకి లంగా ఓని వేసుకోవాలంటే ఈ గ్యాప్ ఇష్టం ఉండదు. దీన్ని లంగా ఓని కింద కూడా వేసేసుకోవచ్చు, ఏమవుతుంది? ఎందుకంటే షేప్ కనపడుతుందండి. ఎందుకు అంటే ఇది ప్రిన్సెస్ కటింగ్, ఈ పీసు సపరేట్ చేసి ప్రిన్స్ కట్ షేప్ ఉంటుంది. ఇది వచ్చినప్పటికీ 5'8" అండి. ఈ పేపర్ లంగా చూడండి ఎంత పొడవు ఉందో. ఇది 24 అవర్స్, రాత్రి ఈ టైం స్టిచ్ ఇచ్చారు, 24 అవర్స్లో కుట్టించేసాం అన్నమాట. స్టిచ్చింగ్ ఎలాంటి క్లాత్ అయినా ఇప్పుడు వచ్చేప్పుడు ఇది కలంకారీది క్రేప్ ప్యూర్ అండి. సెట్ తెచ్చుకున్నారు, 3000 ఏదో చెప్పారు. మోస్ట్లీ ఎలాంటిదైనా సరే మన స్టిచ్చింగ్లో మనకి హైలైట్ అవుతుందండి. దీనిలో వచ్చేటప్పటికి పైన బార్డర్ వచ్చింది, పైన బార్డర్ కనపడదని నేను ఆ బార్డర్ అంతా ఇదిగోండి హ్యాండ్కి డబుల్ బార్డర్ వేసి స్కాలప్ ఇచ్చాను చూడండి. నాకు ఇచ్చేస్తే క్రియేటివిటీ అంతా ఆ తలనొప్పి ఏ ఉందో, ఆ హెడేక్ ఏ ఉందో, ఆ టెన్షన్ ఏ ఉందో అంతా నేనే తీసుకుంటాను. మీకు ఏం పర్లేదు, అలానే ఇచ్చి వెళ్ళిపోమన్నాను, ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ బార్డర్ని వెస్ట్ బ్యాండ్కి యూజ్ చేశాను, కావాలంటే బెల్ట్ ఎక్స్ట్రా చేసుకోవచ్చు. ఈ ఫ్రంట్ బార్డర్ యూజ్ చేశాను, ఈ బ్యాక్ వచ్చినప్పటికీ 2 సైడ్స్ బార్డర్ యూజ్ చేశాను. అదే చెప్తానండి, కింద ఇలాంటి బార్డర్ ఎలా వచ్చిందో అలా పైన కూడా వచ్చింది. ఆ బార్డర్ అంతా ఇన్ని రకాలుగా యూజ్ చేశాను అనమాట. ఇంకొకటి ఏంటంటే కావాలంటే బెల్ట్ కూడా ఉంది, బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు చున్నీ ఇలా చూపించాలి కాబట్టి ఇలా చేశాను. ఇంకొకటి వచ్చేటప్పటికి హనీషా అని తన బర్త్డే, వాళ్ళ బాబు బర్త్డే కూడా లంగా ఓని సెట్టు. ఆ వీడియో చాలా లైక్స్, చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయండి. తనదే యుఎస్ నుంచి వచ్చిందని చెప్పాను. ఒక శారీ బ్లౌజ్ ఇచ్చిందండి, డిఫరెంట్గా చేసాను చూడండి. ఇది వచ్చేటప్పటికి ఇక్కడ బార్డర్లా వర్క్ చేసి, ఇది కూడా వర్క్ డిజైన్ చూడండి, చాలా బాగుంది. ఇది శారీలో బ్లౌజ్ కాదండి, హ్యాండ్కి వచ్చేటప్పుడు కూడా ఇది బార్డర్ కూడా, అంటే మనం బార్డర్ అటాచ్ చేసినట్టు బార్డర్ వర్క్ చేసాం. ఈ బ్యాక్ ఏ బార్డర్ అయితే ఉందో ఆ బార్డర్ని ఇక్కడ అటాచ్ చేశాను అనమాట. ఇది వచ్చేటప్పటికి నెక్ తాజ్ మహల్ నెక్ అంటాం కదా, అలా వచ్చింది. ఈ నెక్కి వచ్చేటప్పటికి సింపుల్గానే వేసాం, వర్క్ అయినా బాగుంది చూడండి. దీనిలో లైట్ ఈ కలర్ ఉందండి, గోల్డ్లో నుంచి జర్దోజీ ఉంది కాబట్టి ఈ కలర్ని తీసి ఈ థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశాను. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా వచ్చిందండి. బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది, చూసుకోండి. ఎవరైనా డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళు, బ్రైడల్ వాళ్ళు, నాకైతే బాగా నచ్చేసింది బ్లౌజ్. గోల్డ్ పర్పుల్ కాంబినేషన్ కదా. చిన్నగా డ్రెస్సెస్ ఉన్నాయి, అంటే క్రాప్ టాప్స్ సింపుల్ క్లాత్తో చూపిస్తున్నాను చూడండి. నేను అదే చెప్తున్నాను, క్రాప్ టాప్ లంగా ఓని అంటున్నాను కదా. ఇదిగోండి, ఇది ఐరన్ ప్లేట్స్ పెడతాం కదా, అందుకని స్టిచ్ ఓడదీయలేదు. 3 మీటర్స్తో ఇలా లంగా కుట్టేసాం. కావాలి అనుకుంటే లంగా ఓనికి వచ్చేటప్పటికి సేమ్ కలర్ గ్యాప్ వస్తుంది కదా, ఇలా ఓని కాంట్రాస్ట్ వేసుకుంటాం, అందుకని ఈ సేమ్ క్లాత్తోనే హాఫ్ బ్లౌజ్ కుట్టాను. అదే ఇంకొక మోడల్లో వచ్చేటప్పటికి క్రాప్ టాప్ చేశానండి. క్రాప్ టాప్కి ఏంటంటే కాంట్రాస్ట్లో రావాలి. ఇది చూడండి, ఇలా ఇది వచ్చేటప్పుడు లాంగ్ ఎక్కువ కనపడుతుంది, అదే చెప్తాను క్రాప్ టాప్ మోడల్. బ్యాక్ వచ్చేటప్పటికి ఇదిగోండి కాలర్కి స్కాలప్ వచ్చింది, బ్యాక్ వచ్చేటప్పటికి అదిగోండి షేప్, హ్యాండ్ కూడా స్కాలప్ వచ్చింది. ఇది ఇంక్లూడింగ్ కాలర్ అండి. కాలరు దీంట్లోని
అటాచ్ అయిపోతుంది. చూడండి ఇదిగోండి, ఇదిగోండి నా బ్లౌజ్ కూడా అదే మోడల్, అదే చెప్తాను. దీనిలో ఇప్పుడు ఇంకా క్రియేటివిటీ తీయాలి అనుకుంటే దీన్ని స్కాలప్ పెట్టాం, వేసుకుంటే ఇది స్కాలప్ కనపడుతుంది స్ట్రైట్ కాకుండా. ఇది వచ్చినప్పుడు మా స్టాఫ్ ఆశికాదండి కుట్టించుకుంది, శారీ ఉంది. ఈ శారీతో ఇదిగోండి ప్యాంటు, ఇది వచ్చేటప్పటికి బార్డర్ అటాచ్ చేసుకొని ఇది సింపుల్గా క్యాజువల్గా స్టిచ్ చేయించుకోండి. ఇది వచ్చేటప్పటికి మా అభి అండి, పుట్టినప్పటి నుంచి 20 days పాప దగ్గర నుంచి కుడుతున్నాను ఈ పాపకి. ఈ పాపది క్రాప్ టాప్ సింపుల్గా. దీనికి వచ్చేటప్పటికి కింద యాడ్ చేయాలండి పీస్, ఇప్పుడు టైం లేదు అందుకని ఇప్పుడు ఇలా ఇచ్చేస్తాను. తర్వాత వచ్చేటప్పటికి పెప్లిన్ టాప్ కింద యాడ్ చేస్తాను అనమాట. హ్యాండ్ మాత్రం చూడండి బుట్ట వచ్చి ఇదిగోండి కింద బార్డర్ని ఇలా డిఫరెంట్గా ఇచ్చి, బ్యాక్ వచ్చేటప్పటికి ఇక్కడ పుట్లేసి వచ్చినాయి. నేను ఇంకొంచెం మోడల్ చెయ్యాలి, ప్రజెంట్ ఫాస్ట్గా రెడీ చెయ్యాలి కాబట్టి చేసి ఇచ్చేస్తాను. అయిపోయినాయండి ఇంతవరకు, ఇంకా ఉన్నాయి చాలా. ఎందుకంటే ఇదిగోండి ఈ క్లాత్ కింద ఒక 20-25 శారీస్ ఉన్నాయండి. వీడియో చేసి అంత టైము అంత లేదనమాట. అన్ని కంచిపట్టు చీరలు ఉన్నాయి. అవి వచ్చినప్పుడు ఆరాంగా నెక్స్ట్ వీక్ చేస్తాను, ఫెస్టివల్ అయిపోయిన తర్వాత. అంత టెన్షన్ ఇప్పుడు తీసుకునే ఓపిక లేదు. కాకపోతే డైలీ 1 hour మాత్రం మీ ముందుకు రావాలండి కంపల్సరీ. నాకు ఇవి వెళ్ళిపోయినా నాకు బాధేసేస్తుంది, ఒక్కసారి అందరు చూస్తారు కదా అని. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.